హాయ్ హలో అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ మనస్ఫూర్తిగా హోలీ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. పిల్లలకి పెద్దలకి అందరం కూడా సరదాగా జరుపుకునే ఫెస్టివల్ హోలీ. హోలీ కలర్స్ అనేవి హోలీ ఆడుకోవడానికి అని ఎవరు చెప్పారు? ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా మనం కూడా ఈ హోలీని ఈ కలర్ఫుల్ అండ్ హెల్తీ చిల్లాస్ చేసుకొని తినేద్దాం. సో ఈ ఇయర్ హోలీకి అయితే నేను ఈ కలర్ఫుల్ చిల్లాస్ని ట్రై చేశాను. సూపర్ యమ్మీగా కుదిరిని. ఇందులో నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడలేదు, ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా వాడకుండా చేసినవి. ఈ కలర్ఫుల్ చిల్లాస్ చేసి మా హస్బెండ్ పిల్లలకి చేసి తినిపిస్తే వాళ్ళైతే చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యారనమాట. చాలా బాగున్నాయి. పిల్లలు ఆడుకొని వస్తారు కదా, హోలీ ఆడుకొని వచ్చేటప్పుడు ఇలాంటివి చేసి పెడితే వాళ్ళకి ఇంకా వాళ్ళ ఫేస్లో ఆ గ్లో చూడాలి. ఏంటి ఇంత కలర్ఫుల్గా ఉంది ప్లేట్ అనుకుంటారు. సో చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో అయితే నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడలేదు, ఆర్టిఫిషియల్ కలర్స్ వాడలేదు, ప్యూర్ వెజిటేబుల్స్తోనే నేను చేశాను. సో ఇప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ పెసరపప్పుని నానపెట్టుకున్నాను. మీ దగ్గర టైం లేదు అని అనుకుంటే ముందు రోజు నైటే మీరు నానపెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను పెసరపప్పుని రుబ్బుకుంటున్నాను అనమాట. మిక్సీ జార్లో వేసేస్తున్నాను. అందుకోసం అని చెప్పి ఒక 2 పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసాను. వేసేసి నానపెట్టి ఉంచుకున్న పెసరపప్పుని వేసి బేస్ బ్యాటర్ కింద నేను రెడీ చేసుకుంటున్నాను. ఫస్టే మనం ఏదైనా వేసి రుబ్బేస్తే అది వేరే కలర్కి మిక్స్ అయ్యి ఇంకో కలర్లా వచ్చేస్తుంది. అందుకని చెప్పి అండ్ మీరు టేస్ట్కి సరిపడగా సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం యూజ్ చేసే వెజిటేబుల్స్లో కొన్ని వాటిల్లో సాల్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడైతే నేను పర్పుల్ క్యాబేజ్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ కోసం కొత్తిమీర అండ్ అలానే పాలకూరని తీసుకున్నాను. ఎల్లో కలర్ కోసం నేనైతే పసుపు ఉంటుంది కదా న్యాచురల్, ఆ పసుపుని అండ్ అలానే స్వీట్ కార్న్ని తీసుకున్నాను. ఈ న్యాచురల్ ఆర్గానిక్ పసుపు ఉంటుంది కదా, సో అది తీసుకున్నాను. అండ్ ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ తీసుకున్నాను అండ్ రెడ్ కలర్ కోసం బీట్రూట్ తీసుకున్నాను. అండ్ అలానే ఇప్పుడు నేనైతే ఫస్ట్ బేస్ బ్యాటర్ని రెడీ చేసుకుంటానని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే నేను బేస్ బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిల్ని పేస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న పప్పునంతా కూడా ఒక్కసారి వేసేసి సో ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. అలానే ఎక్కువసేపు ఎనర్జెటిక్గా ఉంచుతుంది. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి ఆడుకోవడానికి వెళ్ళినా సరే, లేదంటే వచ్చిన తర్వాత తిన్నా సరే వాళ్ళకి టమీ ఫుల్గా ఉంచుతుంది అనమాట. ఇప్పుడైతే మంది బేస్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిల్లో నేను ఒక్కొక్క స్కూప్ తీసుకొని వీటిల్లో నేను డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఆ లాస్ట్ ఏదైతే కొంచెం బ్యాటర్ ఉందో అందులో స్వీట్ కార్న్ అలానే పసుపు తీసుకున్నాను కదా, దాన్ని వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాను. సో మనకైతే ఇప్పుడు ఎల్లో కలర్ బ్యాటర్ రెడీ అయిపోయింది అనమాట చిల్లాస్ కోసం. సో ఎల్లో కలర్ బ్యాటర్ రెడీ అయిపోయింది. సో మీరు చెప్తే నమ్మరు, పిల్లలు అయితే ఎలా వచ్చినాయి కలర్స్ అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఎల్లో కలర్లో గ్రీన్ కలర్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రీన్ కలర్ మనకి ఏమీ మిక్స్ అండ్ మ్యాచ్ అవ్వదు. అందుకని చెప్పి పాలకూర, కొత్తిమీర వేసుకున్నాను. అండ్ కొంచెం అంతా బేస్ బ్యాటర్ ఉంది కదా, అది వేసేసి చేసుకుంటే ఇప్పుడు మనకి పాలక్ చిల్లాస్ కోసం పాలక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. వీటిల్ని మీరు సెపరేట్గా కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కటి అంటే నేను హోలీ థీమ్ అని చెప్పి నేను మల్టిపుల్ కలర్స్తో చేస్తున్నాను, మల్టిపుల్ వెజిటేబుల్స్ యూస్ చేసి. లేదు మా పిల్లలకి పాలక్ అంటేనే నచ్చింది అని అనుకుంటే ఓన్లీ మీరు పాలక్ చిల్లాస్తో చేయొచ్చు. లేదంటే లేదు ఓన్లీ మూంగ్ దాల్ చిల్లా పెసరపప్పుతోనే మేము చేస్తాము అని అంటే పెసరపప్పుతోనే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మిక్సీ జార్ని వాష్ చేసేసాను. ఇప్పుడు నేను పర్పుల్ కలర్ క్యాబేజీని వేసేస్తున్నాను అలాంగ్ విత్ ద మూంగ్ దాల్ బ్యాటర్. బేస్ బ్యాటర్ మనం ఫస్ట్ రెడీ చేసి అన్నిటిలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం కదా. సో మీకు సరిపోకపోతే కొంచెం అంత వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక సరిపోకపోతే మిక్సీ చేసుకుంటున్నప్పుడే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఈ కలర్ ఎంత నచ్చిందో, నేను ఇది గ్రైండ్ చేస్తున్నప్పుడు అయితే ఇలాంటి కలర్ శారీ ఉందా లేదా అని నేనైతే ఆలోచిస్తున్నాను. అంత బాగా నచ్చింది నాకు ఇదైతే. సో మీరు సెపరేట్గా కూడా మనం చేసుకోవచ్చును. నేను అదే చెప్తున్నాను కదా. లేదు ఓన్లీ మాకు మొత్తం చిల్లాస్ బ్యాటర్ అంతా కూడా ఒకే కలర్లో కావాలి, రెడ్ కలర్లో కావాలి, లేదా ఎల్లో కలర్లోనే కావాలి అని అనుకుంటే సో అలా అని కూడా రెడీ చేసుకోవచ్చు. నేను హోలీ థీమ్
బేస్ చేసుకొని నేనైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్స్ వేసి అలానే మూంగ్ దాల్ బ్యాటర్ని వేసేస్తున్నాను, మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆరెంజ్ కలర్ బ్యాటర్ రెడీ అయిపోయింది. అండ్ దెన్ లాస్ట్లో ఇంకా రెడ్ కలర్ బ్యాటర్ ఒకటే ఉంది. సో దానికోసం బీట్రూట్ అండ్ అలానే బేస్ బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని వేసేసి నేను రెడీ చేసేసుకుంటున్నాను మూంగ్ దాల్ చిల్లాస్ కోసం బ్యాటర్స్ అన్ని. సో మీకు కనుక ఒకవేళ పల్చగా అయిపోయింది వాటర్ వేస్తున్నప్పుడు అని అనిపిస్తే కనుక బ్యాటర్ని కొంచెం అంతా బేసిన్ని యాడ్ చేసుకోండి, శనగపిండిని యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తున్నాను కదా, సో అలా ఇది మీకు చూపించడం కోసమని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్లో అయితే ఎటువంటి మార్పు ఉండదు, చాలా బాగా వస్తాయి అన్నమాట పర్ఫెక్ట్గా. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు, చెప్తున్నాను కదా, వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. మొత్తం బాగా వచ్చేసుకొని బౌల్లోకి వేసేసుకోండి. సో సెపరేట్ బౌల్స్లోకి తీసుకోండి. సో నేను చెప్తున్నాను కదా, ఒకటే కలర్ కావాలి అని అనుకుంటే ఒకే కలర్తో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనం క్యారెట్ ఫర్ ఆరెంజ్ కలర్, ఎల్లో ఈజ్ ఫర్ స్వీట్ కార్న్, అండ్ అలానే పర్పుల్ కలర్ క్యాబేజ్, గ్రీన్ కలర్ పాలక్ అండ్ రెడ్ కలర్ బీట్రూట్. ఈ లోపల తవా వేడయ్యే లోపల మనం పుదీనా చట్నీ చేసేసుకుందాం. వీటితో పుదీనా చట్నీ చాలా బాగుంది. కొంచెం అంత కొత్తిమీర, కొంచెం మీకు ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మీరు తీసుకోండి. సో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగినట్టుగా కొంచెం అల్లం, అలానే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అండ్ ఇంకా ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేనైతే. సో 2 ఉల్లిపాయలు తీసుకొని కొంచెం అంతా ఉప్పు వేసి, ఉప్పు కొంచెం పంచదార. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను సాల్ట్ వేస్తున్నాను, తర్వాత కొంచెం పంచదార వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అంటే కట్టా మీఠాగా ఉందన్నమాట, చాలా బాగుంది. సో ఇప్పుడు ఒక షుగర్ వేసేసిన తర్వాత బ్లెండ్ చేసేసుకోండి. దీన్ని ఒక బౌల్ ఆఫ్ కర్డ్ తీసుకొని, హాఫ్ బౌల్ కర్డ్ తీసుకొని అందులో ఈ పుదీనా చట్నీని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను ఇలా బ్లెండ్ చేసుకొని వచ్చిన తర్వాత టేస్ట్ చూస్తే కొంచెం కారం ఎక్కువైనట్టు అనిపించింది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బట్ వన్స్ పెరుగులోకి మిక్స్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. సో ఇలా పుదీనా చట్నీ అండ్ అలానే పెరుగుతోని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మన బ్యాటర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి, తవా వేడైపోయింది అండ్ అలానే చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా మీకు నచ్చిన సైజులో మీరు చిల్లాస్ని వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ మా హస్బెండ్ ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పి నేను గబగబా పెద్ద దోశల్లాగా, అంటే సెట్ దోశలు ఉంటాయి కదా, ఆ సైజులో వేసేసాను. సో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను పిల్లలు చిన్నగా వేసుకొని తిన్నాం, చాలా బాగున్నాయి అనమాట అవి కూడా. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను ఎల్లో కలర్ మూంగ్ దాల్ చిల్లా వేస్తాను. ఈ ఎల్లో కలర్ మూంగ్ దాల్ చిల్లా దేంతో చేసాం చెప్పండి? స్వీట్ కార్న్ అండ్ అలానే ప్యూర్ ఆర్గానిక్ పసుపు వేసి మనం బ్లెండ్ చేసుకున్నాం కదా, సో దాంతో చేశాను. నేనైతే ప్యూర్ కంప్లీట్లీ ఘీతోనే రోస్ట్ చేశాను వీటిని. అండ్ పైనుంచి కొంచెం అంతా నువ్వుల్ని వేసుకొని స్ప్రింకిల్ చేసుకున్నాను. ప్రతి చిల్లాకి కూడా పైన స్ప్రింకిల్ చేసుకున్నాను. లేదు మీకు కావాలి అనుకుంటే ఆనియన్, నేనంటే మెయిన్గా కలర్స్ కనిపించాలని చెప్పి నేను ఓన్లీ నువ్వులనే స్ప్రింకిల్ చేశాను. లేదు మీరు వెజిటబుల్స్ వేసుకుంటాను అనుకుంటే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ ఇలానే ప్లాన్ చేశాను, ఎల్లో కలర్ మీద స్వీట్ కార్న్ వేద్దాము అని చెప్పి, అలానే పర్పుల్ కలర్ క్యాబేజ్ మీద మళ్ళీ పర్పుల్ కలర్ వేద్దాము ఆ చిల్లా మీద అని అనుకున్నాను. గ్రీన్ కలర్ మీద క్యాప్సికమ్ వేద్దాం అనుకున్నా, బట్ ఆల్రెడీ అందులోనే ఉంది, మళ్ళీ పిల్లలు తింటారో తినరో అని డౌట్ వచ్చి ఇంక నేను వేయలేదు. అంటే మెయిన్ నాకు కలర్ చూపించాలని చెప్పి నేను వేయలేదు. సో అలా కూడా మీరు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ అన్నీ బ్లెండర్లో చాప్ చేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది మన పర్పుల్ క్యాబేజ్ చిల్లా అనమాట. టేస్ట్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. నార్మల్గా కొంతమంది తినరు అని అనుకుంటే, పిల్లలు తినరు ఎస్పెషల్లీ క్యాబేజెస్, బట్ చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి ఇలా కూడా చేసి పెట్టొచ్చును. లేదా పిల్లలకి స్కూల్లో కలర్ డే అని అన్నప్పుడు కూడా కలర్స్ డేస్ ప్రైమరీ సెక్షన్లో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు వాళ్ళు బాక్స్లో ప్యాక్ చేయడానికి ఆ రోజు ఏంటంటే పిల్లలు ఫుల్ కలర్ఫుల్ డ్రెస్ వేసుకునే వెళ్తారు, ఆ కలర్ థీమ్ ఏదైతే చెప్తారో అలాంటప్పుడు కూడా ఇలాంటి ఫుడ్ని ప్యాక్ చేసి పెట్టచ్చు పిల్లల బాక్స్లోకి. సూపర్ యమ్మీగా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ అలానే నెక్స్ట్ వస్తుంది మన పాలక్ చిల్లా ఇది. సో
ఇది కూడా అంటే ఫస్ట్ అన్నీ కూడా నేను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారని చెప్పి పెద్దగా వేసేసానని చెప్పాను కదా. సో మీరు కావాలి అనుకుంటే చిన్నపిల్లలకి చిన్న చిన్న కట్లెట్స్ లాగా కూడా వేసి పెట్టచ్చును బాక్సెస్లోకి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది పాలక్ చిల్లా. అగైన్ నేను పైనుంచి నువ్వుల్ని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా మీ దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ ఉంటే ఫ్లాక్స్ సీడ్స్ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను ఉన్న ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ పౌడర్ చేసేసాను, నా దగ్గర లేదు. సో అవి కూడా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇది పాలక్ చిల్లా రెడీ అయిపోయింది. మా చిన్నోడికి గ్రీన్ కలర్ బాగుందమ్మా, చాలా బాగుంది అని అంటున్నాడు తింటున్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్. బయటన అంటే మనకి కెమెరాలో ఇలా కనిపిస్తుంది, బయటన ఇంకా కొంచెం బ్రైట్గా వచ్చింది కలర్ అయితే. బయటన ఇంకా బాగా కనిపించింది నాకు, కెమెరాకి ఆఫ్ కెమెరాకి బయటనే బాగుంది అనిపించింది ఈ కలర్ అయితే. చాలా బాగుంది. ఇదైతే మన క్యారెట్ చిల్లా. సో మూంగ్ దాల్ కూడా ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయిపోయినాయి, మూంగ్ దాల్ కూడా చలవ చేస్తుంది. ఇంకా అలానే అన్ని వెజిటేబుల్స్ వెళ్ళాలి మనకి అని అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. నన్ను అడిగితే ఎవరైనా పిల్లలు వెజిటేబుల్స్ తినలేని వాళ్ళు ఉంటే కనుక ఇలా చేసి పెట్టేయండి, పర్ఫెక్ట్గా తింటారు. చాలా బాగుంది, టేస్ట్ కూడా నచ్చుతారు పిల్లలకి, అంత బాగున్నాయి అన్నమాట. అండ్ అలానే కారం అవి కూడా మీ టేస్ట్కి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. మేము కొంచెం కారాలు తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువగానే చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మనకి ఆరెంజ్ కలర్ చిల్లా కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా ప్లేట్ అవుట్ చేసేసుకున్నాను. ప్లేట్ అవుట్ చేసి మా హస్బెండ్ ఆఫీస్ టైం అయిపోతుంది అంటే ఇచ్చేసాను. అన్ని బ్యాటర్స్ రెడీ చేయాలంటే టైం అవుతుంది కదా. సో రెడీ ఇవి ఇలా చేసేసి ఇచ్చేసాను. తర్వాత మేము చేసుకున్నవి చిన్నగా చేసుకున్నాం, అవి కూడా చాలా బాగా వచ్చినాయి. బ్యాటర్ ఒకటే, సైజులో వేరియేషన్, మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో వేసుకోవచ్చు. నాకైతే చిన్న సైజులో చేసుకున్నవి చాలా నచ్చినాయి. అండ్ రివర్స్ చేసుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్యాప్ చేయండి, సో దట్ ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట మొత్తం అంతా కూడా. అండ్ సేమ్ నేను అన్నీ కూడా ఘీతోనే రోస్ట్ చేసుకున్నాను, ఇక్కడ ఆయిల్ అనేది వాడలేదు. సో ఇక్కడ ఇంకా రివర్స్ చేసుకున్నాను కదా, ఈ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ కలర్స్ అయితే. సో ఇక్కడైతే కొంచెం పెరుగు పైన కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను నేను. అండ్ ఇంకా పుదీనా చట్నీ చేస్తాను. సో ప్లేట్ అంతా కూడా హోలీ థీమ్తో కలర్ఫుల్ చిల్లాస్ రెడీ అయిపోయినాయి అనమాట. హోలీ థీమ్తో హోలీ స్పెషల్ కలర్ఫుల్ చిల్లాస్. తర్వాత మేము వేసుకున్నవి ఈ సైజులో వేసుకున్నాం. ఇవి చిన్నవి, నేను చెప్పాను కదా పర్పుల్ కలర్ క్యాబేజ్ వాడాను దీనికోసం, ఈ బ్యాటర్ కోసం. చాలా బాగా అనిపించింది నాకైతే. నేను యాక్చువల్లీ ఫస్ట్ జామున్ దొరుకుతుందేమో అనుకున్నాను, బ్లూబెర్రీస్ కోసం చూశాను, బట్ అగైన్ అవి ఫ్రూట్స్ కింద వెళ్ళిపోతాయి కదా. సో ఇలా చిన్నగా వేసుకున్నాం అనమాట. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. పర్పుల్ కలర్ క్యాబేజ్ మామూలుగా వండితే తినరు ఎవరు కూడా. సో ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకైతే. సో మీకు ఎలాగ అనిపించింది అనేది కూడా చెప్పండి. మీరు హోలీకి ఏ కలర్ఫుల్ డిషెస్ ట్రై చేశారు అనేది కూడా చెప్పండి. మా పిల్లలకి అయితే ఈ కలర్ఫుల్ డిష్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి అనమాట. సో 1 by 1 వేసుకున్నాను, మల్టిపుల్ కలర్స్తో వేసుకున్నాము, తర్వాత తినేసి ఎంజాయ్ చేసామన్నమాట. సో అది మా హోలీ స్పెషల్ డిష్ ఈరోజు అయితే. సో కలర్ఫుల్ అండ్ హెల్దీ చిల్లాస్. మీకు కనుక ఇంకా ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కావాలి, నచ్చుతున్నాయి మన వీడియోస్ అని అన్నట్టయితే కనుక మన వీడియోస్ని లైక్ చేయండి. అలానే ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఇంకా మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. సో ఇలా కలర్ఫుల్గా వేసాను. అండ్ తవా అయితే సూపర్గా కనిపిస్తుంది. నాకైతే నోరు ఊరిపోయిందనమాట, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని అన్నట్టుగా. సో ఫుల్గా గీతోనే రోస్ట్ చేసుకోండి. గీలో కూడా మనకి హెల్దీ ఫ్యాట్సే ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ మూంగ్ దాల్ ఈజ్ అ ప్రోటీన్ కంటెంట్, చాలా మంచిది. సో ఇలా అయితే మా పిల్లలకి సర్వ్ చేస్తాను. వాళ్ళ ప్లేట్స్లో పుదీనా చట్నీతో తినేశారు. వాళ్ళకి పుదీనా చట్నీ ఫస్ట్ వద్దన్నారు, బట్ తినేశారు తర్వాత. సో ఇదైతే కలర్ఫుల్ ప్లేట్ ఫర్ హోలీ. సో మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ వన్స్ అగైన్ టు ఆల్ మై ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ హోలీ. అండ్ మీ అందరి లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.